గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాల్లో 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు, క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదా. దేవుడు మనలను తప్పించాలనుకున్నప్పుడు మృత్యువు నోటిలో మనమున్నా ఆయన మనను కాపాడగలడు. మన నమ్మకం ఆయన మీద ఉండాలని క్రీస్తు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాల్లో 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు, క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదా. దేవుడు మనలను తప్పించాలనుకున్నప్పుడు మృత్యువు నోటిలో మనమున్నా ఆయన మనను కాపాడగలడు. మన నమ్మకం ఆయన మీద ఉండాలని క్రీస్తు పేరిట తెలియచేస్తూ ఉన్నాను.